సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, వీర మహిళలకు, ఇక్కడికి వచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు మనోహర్ గారికి, అలాగే దుర్గేష్ గారికి, పెద్దలు, నన్ను పార్టీలో చేర్పించేదానికి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా 12 ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటికి వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు క్షమించండి కొద్దిగా, ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరుకుంటా ఉన్నా. మొదటిగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్తాను, వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా, ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. మీరు దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా, నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు, మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను. కానీ ఏం జరిగింది, నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన. నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను.